హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివ వైరాగిక. ఈరోజు వీడియోలో చందేరీలో డిఫరెంట్ ఐటమ్స్ చూడబోతున్నారండి. అంటే సీకో ఉంది, అలాగే ఆర్గంజా ఉంది. రెండు రకాల ఫ్యాబ్రిక్స్ చూపించబోతున్నాను. వన్ బై వన్ చూసేద్దాం. ఇది కలనేత శారీ అండి. బ్లూ కలర్కి క్రీమ్ కలనేత అన్నమాట. శారీ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ బుటాలు ఉన్నాయండి. గ్రీన్ అండ్ పింక్ రెండు కలర్స్లో. ఈ గ్రీన్ కూడా కొంచెం ఇట్లా షైన్ అవుతూ చూడండి, ఇది జరీలాగా అనిపిస్తుంది రెండు కలర్స్ కూడాను. అలాగే డార్క్ పర్పుల్ కలర్ ప్లెయిన్ బార్డర్ వచ్చిందండి. శారీకి రెండు వైపులా అదే విధంగా ఉంటుంది. ఈ శారీస్ అన్నిటికీ కూడా రన్నింగ్ బ్లౌజే వస్తుందండి. పళ్ళు చూసేద్దాం. ఇదిగోండి పళ్ళు ఇలా ఉంటుంది. వేరే ఏదైనా బ్లౌజెస్ పేరప్ చేసుకుంటే బాగుంటుందండి, ఎందుకంటే ఇది రన్నింగ్ బ్లౌజ్ ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా బ్లౌజ్ కుట్టించుకుంటే ఎక్కువ కాలం మన్నకపోవచ్చు. ఇది మావు కలర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి. కల్నేత్ అయితే ఇది కూడా కల్నేత్ శారీనే. 8 షేడ్స్ వచ్చినాయి అనేది చూద్దాం. ఇదిగోండి పళ్ళు. ఈ శారీ కూడా రన్నింగ్ బ్లౌజ్ అండి. మావు కలర్కి క్రీమ్ కలర్ కల్నేత, అది లైట్ గ్రీన్ లాగా అట్లా అనిపిస్తుంది. మిక్స్ అయిన షేడ్, చాలా లైట్ కలర్. శారీ అంతా ఇలా ఉంటుందండి. గోల్డ్ కలర్ జరీ బుటాలు. లోపల వైపు వెళ్ళిన కొద్దిగా పల్చగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. పళ్ళు సైడ్ కొంచెం దగ్గరగా, కానీ చూస్తే మరి ఇటు కూడా అంతా బాగానే దగ్గరగానే ఉన్నాయి. ఇది బ్లౌజు దగ్గరగానే ఉన్నాయి లోపల కూడా. గంధం కలర్ అండి. గంధం కలర్కి గోల్డ్ కలర్ కాంబినేషన్. శారీ అంతా ఇలా ఉంటుంది. దాదాపుగా 3.5 ఇంచెస్ వరకు గోల్డ్ జరీ బోర్డర్ రెండు వైపులా ఇలా వస్తుందండి, కడ్డీ బోర్డర్ స్టైల్లో. శారీ అంతా ఇలా ఉంటుంది. కొన్ని చీరలకి లోపల వైపు బుటాలు దూరంగా రావచ్చండి, ఇలా ఇటువైపు ఉన్నట్టే కూడా రావచ్చు, చెప్పలేము. ఇవి కల్నేత చీరలు అవటం వల్ల పక్కన వైట్ కనిపించేలాగా తీయకపోతే కలర్స్ మారిపోతున్నాయండి. మీకు క్లియర్గా అర్థం అవటం కోసం ఇట్లా వైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేలాగా తీస్తున్నాము. లాస్ట్ టైము మనం ఇందులోనే ఓన్లీ పింక్ థ్రెడ్ బుటాలు చూసామండి. ఇప్పుడు వచ్చేసి ఇలా 2 కలర్స్ వచ్చాయి. పోల్కా డాట్స్ లాగా ఉన్నాయండి బుటాలు అయితే. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పోలో బిళ్ళలు ఉంటాయి కదా, మధ్యలో ఖాళీ ఉండి అలా ఉన్నాయి. ఇదిగోండి లోపల వైపు ఇలా ఉంటుంది. అదేమో బ్లౌజ్, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. శారీ అంతా కూడా బుటాలు ఇలాగే ఉన్నాయండి. ఇది కూడా కల్నేత చీరే. మీరు చూస్తున్నదైతే పళ్ళు. $4,800లో చాలా మంచి చీరలు అండి. చక్కగా ఏదైనా గెట్ టుగెదర్స్ కట్టుకోవచ్చు, రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ, కిట్టి పార్టీలకు కానీ, లేదంటే రిలేటివ్స్ ఇళ్ళకి వెళ్ళినప్పుడు కానీ అలా చాలా బాగుంటాయండి. టెంపుల్స్కి వెళ్ళినా కూడా లైట్ వెయిట్ కదా, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఇదిగోండి పళ్ళు. మంచి గ్రీన్ కలర్ అండి, చిలకాకు పచ్చలో డార్క్. ఇది కూడా క్రీమ్ కలర్ కల్నేత్తోనే ఉంది. శారీ లోపలంతా ఈ విధంగా ఉంటుంది. మెరూన్ థ్రెడ్ అండ్ సిల్వర్ జరీ ఫ్లవర్స్. శారీ అంతా అలా వచ్చిందండి. అలాగే గ్రీన్తో కల్నేతగా టిష్యూ బార్డర్ వచ్చింది. దాదాపుగా ఒక 4 ఇంచెస్. బోత్ సైడ్స్ కూడా అలాగే ఉంటుంది. ఇది లావెండర్ అండ్ క్రీమ్ కల్నేత అండి. ఇదిగోండి పళ్ళు. బోత్ సైడ్స్ కూడా ఒక 5 ఇంచెస్ వరకు గోల్డ్ జరీ బార్డర్ ఉంది. ఇదిగోండి టిష్యూ స్టైల్లో ఉంటుంది. బ్లౌజ్ చూడండి. ఇదిగోండి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. లోపల వైపు బుటాలు ఇలా ఉంటాయండి. ఇదిగోండి ఇది శారీ లుక్. పీకాక్ బ్లూ కలర్ అండి. భలే ఉంది కలనేత. గ్రీన్ అండ్ బ్లూ కలనేత అన్నమాట.
ఇదిగోండి ఒక చీర మొత్తం ఓపెన్ చేస్తున్న డిఫరెన్స్ మీకు అర్థం చుట్టూ వైట్ కనిపించకపోతే కలరు సరిగ్గా రావట్లేదు. కళ్ళనేతలు కదండి, చాలా అందంగా ఉన్నాయి చీరలు. గోల్డ్ అండ్ సిల్వర్ జరీ. ఇది పళ్ళు అండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. బార్డర్ కూడా పెద్దగా అండి, 5 ఇంచెస్ పైనే ఉన్నట్టుంది. చక్కగా టిష్యూ కల్నేత బార్డర్ వచ్చింది. ఈ శారీ అయితే భలే నచ్చిందండి నాకు. హాఫ్ వైట్ ఆర్గంజా అన్నమాట. చూడండి ఎంత బాగుందో, ఎల్లో కాంబినేషన్లో అదిరిపోయిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో పళ్ళు, రెండు వైపులా ఇట్లా ఎల్లో లైన్స్ లాగా బనారస్ వ్యూ కూడా కాదు, కంచి వ్యూ స్టైల్లో బార్డర్స్ వచ్చాయండి. ఇదిగోండి బ్లౌజు, ఎల్లో బ్లౌజ్ వేసుకోండి, అదిరిపోతుంది. ట్రాన్స్పరెన్సీ చూపించమ్మా. ఇది రివర్స్ ఉంది ఇక్కడ, బార్డర్ రివర్స్ ఉంది. ట్రాన్స్పరెన్సీ చూపించు. శారీ అంతా ఇలా ఉంటుందండి, చాలా బాగుంది. గోల్డ్ జరీ బుటాలు, లోపల ఒక సర్కిల్లో ఫ్లవర్ వచ్చినట్టుగా వచ్చాయండి బుటాలు, చాలా బాగున్నాయి. ఇది కూడా ఆర్గంజానేనండి. లాస్ట్ టైం మనం చాలా చీరలు చేసాము ఇందులో. ఇది ఒకటి పొరపాటున పక్కకి ఉండిపోయింది, అందులో యాడ్ అవ్వలేదు. కంచి బోర్డర్. పళ్ళు అండి, మీరు చూస్తున్నది పళ్ళు. బార్డర్ వచ్చేసి దాదాపు 6 ఇంచెస్ వరకు మజంతా పింక్ బార్డర్ ఉంటుంది. రెండు వైపులా కూడా అలాగే ఉంటుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. మీరు ముందు చూసిన సీకో చీరలు అయితే ట్రాన్స్పరెన్సీ ఉండదండి, అవి బాగుంటాయి. అంటే బాగుంటామంటే ఇది బాగోలేదని కాదు, పల్చగా ఉంటే కట్టుకోలేమండి అని అడుగుతున్నారు కొంతమంది. అలాంటి వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను. ఇది కంపల్సరీ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ పెట్టికోట్ ఉండాలి. సీకో శారీస్ అయితే ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండదు. కానీ ఈ చీరలేమో చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి. సీకో ఏంటంటే క్యాజువల్గా కట్టుకోవడానికి బాగుంటాయి. ఇవి పార్టీ వేర్గా బాగుంటాయి. ఇదిగోండి, ఇది చూడండి ట్రాన్స్పరెన్సీ, దీనికన్నా ఇది కొంచెం ఎక్కువ. మేము ఇంత క్లియర్గా చూపించినా కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారండి, అందుకే ప్రతిదీ ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాము. ఇవైతే యంగ్స్టర్స్ నుంచి 50-60 వరకు ఎవరైనా కట్టుకుంటున్నారు. అట్లా ఎక్కడో ఒకళ్ళు పల్చగా ఉందా అండి, పల్చగా ఉంటే మేము కట్టుకోలేము అనే వాళ్ళ కోసం క్లియర్గా చూపిస్తున్నాం. ఈ స్టెప్స్ పెట్టుకున్నారనుకోండి, ఎంత పల్చటి చీర అయినా ఏముండదు. చూసారు కదండి ఎలా ఉన్నాయి శారీస్. నచ్చాయా మీకు? నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.